ఏ పాట పాడినా మా క్రీస్తు గానమే, ఏ మాటలాడినా మా క్రీస్తు నామమే, ఏ మాట నేగినా ఆ ప్రేమ రామమే, ఏ పాట పాడినా మా క్రీస్తు గానమే. యోహాను రాసిన 3వ పత్రికలో మనం చూస్తున్నాం. ఈ 3వ పత్రికలో మనం చూస్తుంటే దెయోత్రెఫా మరి వదరచు ప్రధానత్వం కోరుచున్న దెయోత్రెఫా అని చెప్పడం మనం చూస్తాం. ఈ దెయోత్రెఫా మరి ప్రధానత్వం కోరుచు ఉన్నాడంట సంఘంలో. కొంతమంది సంఘాన్ని చాలా అపార్థం చేసుకుంటారు. దేవుడితో సమానంగా ఉంటాను అనే మరి లూసిఫర్ యొక్క ఆలోచనలాగానే ఇది ఇక్కడ పదవిగా వలగబోస్తుంటారు. కనీసం సంఘానికి కూడా రాదు. ప్రధానత్వం కోరుకొనుచు తాను చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరుస్తున్నాడట. అయితే అన్ని జనుల వలన ఏమీ పుచ్చుకొనక దేవుని వలన వారు బయలుదేరితే వారిని ఆదరించకుండా మరి దేవుని తగినట్టుగా వారిని సాగనింపనీయాల ఎంతో బాగుంటుంది అని యోహాను గారు పెద్దనైన నేను లేఖ రాస్తున్నాను అని యోహాను గారు తర్వాత మరి లేఖ రాసినప్పటికీ మరి ఆ దెయోత్రెఫా అంగీకరించలేదట, ప్రధానత్వం కోరుతున్నాడు. కాబట్టి మనం సత్యములకు సహాయం చేయ బద్దులమై ఉన్నాము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు అని తేటగా చెప్తున్నాడు. కాబట్టి సంగమునకు ఒక సంగతి రాస్తేనే తాను చేర్చుకున్న మనసు గలవారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్న వల్లని నేను కోరుచున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటూ కంటే ఎక్కువైన సంతోషం లేదు. ఇక్కడ సహోదరులు వచ్చి నాకు సాక్ష్యం చెప్పారు అని 3వ వచనంలో మనకు చెప్పడం చూస్తాం. కాబట్టి పరదేశులై ఉండి యాత్రికులుగా ఉండి మరి దేవుని వలన వారు మరి దేవుని కోసం బయలుదేరిన వారిని తగిన విధంగా చేర్చుకోవాలని, ఆ సువార్థికులను కానీ మరి చేర్చుకోవాలని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రభు వారు కూడా ఎదురెదురుగా శిష్యులను పంపి పాద ధూళి కూడా మరి సాక్ష్యం ఇస్తుందని చెప్తున్నాడు. జెరూసలేం సీమలో హెరోదే తనకు శత్రువై రాత్రి వేళలో మాతాపితల నీడలు పయనము చేసిన ప్రియ శిశువీతడు జనబాధై తన బాధై తను వేదానమివ్వగా ఏ పాట పాడినా మా క్రీస్తు గానమే, ఏ పాట నేగినా ఆ ప్రేమ ధామమే, ఏ మాటలాడినా మా క్రీస్తు నామమే. కాబట్టి బుద్ధిమంతులైతే ఆకాశమందులో జ్యోతుల వలె ఉంటారని ఆయన చెప్తున్నాడు. మనము ఈ క్రిస్మస్ దినాల్లో కలవరపడే హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, మతతత్వ వ్యక్తులు ఉండొచ్చు, లేదా కొంతమంది క్రైస్తవులైనప్పటికీ తాగుడు మానాలేమో, అయ్యో మరి ఈ పాపం మానాలేమో, ఈ సీరియల్ మానాలేమో అని కలవరపడిపోయే ఏ రోజులు ఎంతోమంది ఉంటారు. కాబట్టి నువ్వు దేవునిలో ఉంటే ఆయన నీకు సంతోషం ఇవ్వాలనుకుంటున్నాడు. నీ పాపం ఇచ్చిన దానికంటే, నీ సినిమా ఇచ్చిన దానికంటే, నీ తాగుడు ఇచ్చిన దానికంటే ఎక్కువైన సంతోషం ఉంటుంది. ఆయన నీ కోసం ప్రాణం పెడతానికి వచ్చాడు, నీ మేలు కోసం వచ్చాడు. మీ హృదయాలు కలవరపడనీకుడి, దేవుని యందు నమ్మిక ఉంచున్నారు, నా యందు నమ్మిక ఉంచుడి అని చెప్తున్నాడు. తమ పెట్టెలు ఇప్పి బంగారము బోళము సాంబ్రాణి కానుకలు వారు అర్పించారు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని ఆయన అడుగుచున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మీరు మీ క్రిస్మస్ దినాల్లో మనము ఆయనకు హృదయము చెల్లించేవారిగా ఉండాలి. మన మీదకి ఈ లోకకాలంలో ఏ యుద్ధం రేగినను, తల్లి మరిచినను,
తండ్రి మర్చినను ఆయన మనకు వెలుగుగా ఉండి మరి బ్రతుకు దినములన్నీ ఆయన ప్రసన్నతను చూసేటట్టుగా దావీదు వలె మనం వెతికేవారిగా, దావీదు వలె సహనంతో కనిపెట్టేవారిగా సజీవుల దేశంలో నివసించడానికి ఆశపడాలి. కాబట్టి ఆ ముగ్గురు జ్ఞానులు ఎంతో ఆశతో ఏ రీతిగా దేశాలు విడిచిపెట్టి ఏ రీతిగా మరి వారు ఎంత వెంబడించారో, ఎంత కనిపెట్టారో, వారికి ఏ లాభం ఉందనో వచ్చి తమ పెట్టిలిప్పి బంగారము, బోలము, సాంబ్రాణి కానుకలు వారు సమర్పించారు. ప్రియులారా, మనం అన్ని విషయాల్లో దేవునికి మరి మనం అంకిత భావంతో ఉండాలి. భూమి మీద మనం చూసినట్లయితే మోషేని ఆయన పరదేశిగానే నడిపాడు. మొదట మరి ఆ యొక్క ఫరో కుమార్తె కుమారుడుగా ఉన్నప్పటికీ ఆ ఐగుప్తుని చంపిన తర్వాత మరి అది తెలిసిపోద్దని భయంతో మిద్యాను దేశము వెళ్ళిపోయాడు. అక్కడ మరి పరదేశిగానే పెరిగాడు. అలాగే తన కుమారుడికి కూడా మరి ఆ యొక్క పరదేశ్ అని పేరు గెర్షోము అని పేరు పెట్టడం మనం చూస్తాం. ఆ రీతిగానే మనం చూస్తుంటే యోసేపు కూడా గోతిలో తోయబడి ఒంటరి అయ్యి బానిస దేశంలో వెళ్ళి బానిసగా ఉండి మరి పొతిఫర్ ఇంటిలో మరి యొక్క మంచి నమ్మకస్తుడుగా, గృహ నిర్వాహకుడిగా అయ్యి మళ్ళీ అక్కడ కూడా అవమానాలు పాలు పొంది అక్కడ కూడా నీతికి పరిశుద్ధత కోసం నిలబడినప్పుడు జైల్లో పడడం మనకు కనబడుతుంది. ఆ రీతిగా మనుషుల చేత విసర్జించబడి తునీకరింపబడి ఏకాకైన ఈ యోసేపు కూడా ఫలించు కొమ్మగా ఉంటాడు. దావీదు కూడా చూస్తే మరి ఒకసారి అబ్షాలోము చేత, మరి మొదటిసారి అయితే సౌలు చేత తరివేయబడి ఎంతో అడవిలో యాతన చెందాడు. అసలు అబ్రహాము చెప్తున్నాడు, నీ బంధువుల్ని అబ్రహాము చెప్తున్నాడు, నీ బంధువుల్ని స్నేహితులను విడిచిపెట్టి నన్ను వెంబడించుము అని చెప్తున్నాడండి. కాబట్టి ఈ అబ్రహాము బంధువులను స్నేహితులను విడిచిపెట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు మీ దేవుణ్ణి ఉంటాను, మీరు నా జనులై ఉంటారు అని అబ్రహాముకు చెప్పిన విధంగా అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుండా మనం ప్రత్యేకములుగా ఎర్ర సముద్రము ఎలాగైతే పాయలు అయిందో లోకం నుండి మనల్ని తీసుకొచ్చిన వానికి మళ్ళీ ఎన్నితట్టు చూసి మళ్ళీ ఐగుప్తులో వెళ్తానికి మనం ఆశపడకూడదండి. ఐగుప్తు కుండల దగ్గర చచ్చిపోతే బాగుండని ఆశపడ్డారు. మరి వారిని ఐగుప్తులో మరి నుంచి తీసుకొచ్చినప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళను కూడా అడవిలోనే నడపడం జరిగింది. ఇస్సాకు, యాకోబు కూడా గుడారాల్లోనే నివసించడం జరిగింది. ఈ రీతిగా పౌలు గారు కూడా ఆయా చోట్ల యాత్రుడిగా పరదేశిగా ఉండడము మనం చూస్తాం. కాబట్టి అండి, చేతి కర్రనైనను మరి జోలినైనా కాబట్టి మరి మనకు కలిగిన దాంతో తృప్తులై ఉండి నిలవరైన పట్టణం మనకి ఎక్కలేదు, ఉండబోదాని కోసం ఎదురు చూస్తున్నామని, మన పౌరస్థితి పరలోకం ముందు ఉన్నదని, భూమి మీద యాత్రికులము పరదేశులమని మరి అబ్రహాము ఒప్పుకొని ఎలాగ నమస్కారం చేసి చనిపోయాడో ఆ రీతిగానే మనం యాత్రికులము పరదేశులమని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ 27వ కీర్తన, మత్తయి సువార్త 2వ అధ్యాయము, అలాగే యోహాను సువార్త, యోహాను పత్రిక 3వ పత్రిక మరి మనకు 3 అధ్యాయాలుగా కలుస్తుంది. మొదటి వచనాల్లో చూస్తే హేరోదు రాజు దినాల్లో తూర్పు దేశపు జ్ఞానులు, ఇక్కడ హేరోదు పెద్దగా ఉన్నాడు, జ్ఞానులైన వారు అనేది ఇక్కడ కనబడుతుంది. అయితే పెద్దనైనను రాయిచున్న సంగతి రాయినదేమనగా అంటే ఇక్కడ రాయడము మరి జ్ఞానానికి సంబంధించింది. పెద్ద ఇక్కడ యోహాను. అయితే యెహోవా నా వెలుగైను, నా రక్షణైను, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా వెలుగైను, నేను ఎవరికి భయపడుదును? వెలుగు ఇక్కడ జ్ఞానానికి సాదృశ్యము. అలాగే పెద్దగా కూడా యెహోవా నా వెలుగైను అని చెప్తున్నాడు, నా రక్షణ అయినని కూడా చెప్తున్నాడు. ఇక్కడ దేవుడే నా పెద్ద, దేవుడే నా వెలుగని వారు మాత్రం మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. జ్ఞానులు కూడా ఆ రీతిగానే బయలుదేరు. దేవుని బిడ్డలు కూడా ఆ రీతిగానే తల్లి మరిచినను తండ్రి విడిచినను యెహోవా నన్ను చేరదీనని, లోకంలో వారు ఒంటరైనప్పటికీ యెహోవా నా వెలుగైను, నా రక్షణ అయినని చెప్పడం చూస్తాం. 2వ వచనాల్లో చూసినప్పుడు వాళ్ళకి సంభవించినవి ఏమిటంటే, వాళ్ళకి ప్రాప్తిమించినవి ఆత్మలో వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని ఇక్కడ కోరుతుంటే, మేము ఆయన నక్షత్రము చూసి వచ్చితిమి. ఇక్కడ మరి ఆయా
వారు పుట్టినప్పుడు అతని నక్షత్రం ఏంటి అని అడుగుతారు చూసారా. ఇక్కడ వర్ధిల్లుటకు సాదృశ్యమే ఆయన నక్షత్రము. అక్కడ ఆయన నక్షత్రము చూసి వచ్చితమంటే ఇక్కడ మరి ప్రమాదం వచ్చిందంట, నా మీదికి దండు వచ్చినను, నా మీదకి వచ్చినను అని చెప్తున్నాడు. శత్రువులు వచ్చారు. ఇక్కడ యెరూషలేములో ఉన్నవారంతా మరి కలవరపడ్డారంటండి. మరి అక్కడ ఆ స్పందన ఏ రకంగా ఉన్నది? సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు నీ సత్య ప్రవర్తన చూసి సాక్ష్యం ఇస్తున్నారు అనేది ఇక్కడ 3వ వచనము ప్రభావం అనేది కనబడుతుంటే, యెరూషలేములో ఉన్నవారు కూడా కలవరపడ్డారంట. ఆ యుద్ధము రేగినా నేను భయపడను, నేను దీంట్లో ధైర్యం ఇడవను, అదేమీ ప్రభావం చేయదు నా మీద అని భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. దావీదు భక్తుడు 3వ వచనాల్లో. 2వ వచనాల్లో వారికి సంప్రాప్తమైనది ఏంటి అనేది, సంభవించినది ఏంటి అనేది, 3వ వచనాల్లో దాని ప్రభావం ఏంటి అనేది, 4వ వచనాల్లో యెహోవా వద్ద వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను, ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు అని చెప్పడం ఇక్కడ మనకు కనబడుతుంటే, శాస్త్రులు పరిచయాలు అక్కడ క్రీస్తు ఎక్కడ పుట్టినని లేఖనాలు వెతుకుతున్నారు. మనం దైవ ధ్యానం చేయాలి, సత్యాన్వేషణ చేయాలి. కాబట్టి నా పిల్లలు సత్యం అనుసరించడం కంటే ఎక్కువైన సంతోషము లేదని చెప్తున్నాడు. కాబట్టి అండి, సత్యవాక్యాన్ని మనం ఎప్పుడు ధ్యానం చేయాలి. మరి దావీదైతే ఎంత రాజ్యమున్నా, ఏమున్నా, మరి ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని యుద్ధాలున్నా, ఎంతమంది పిల్లలున్నా, ఎంతమంది భార్యలున్నా, నేను ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏదీ అక్కర్లేదని యెహోవా వద్ద వరం అడుగుతున్నాను, దాన్నే వెతుకుచున్నాను అని ఆయన ప్రసన్నతను చూస్తానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, అలాగే బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కోరుతాడట. కాబట్టి 4లో వెతుకులాట ఉంది. 5వ వచనంలో యోధా దేశ బెత్లెహేమా, యోధా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రం అల్పాయుధమైన దానివి కాదంటే, ఆపత్కాలంలో తన పర్ణశాల మాటను దాచును, తన గుడారం మాటను దాచును అనే స్థలాల గురించి ఉన్నాయి. ఇక్కడ పరదేశులు అనేది కనబడుతుంది. స్థల ప్రభావం గురించి 5వ వచనాల్లో స్థలాల విశేషత ఇక్కడ కనబడుతుంది, స్థల ప్రాముఖ్యతలు. అలాగే 6వ వచనంలో వారిని రహస్యంగా పిలిచారంటే ఉనికి కనబడుతుంది. సంఘం ఎదుట సాక్ష్యం చెప్పి తిని అంటున్నాడు. ఇక్కడ రహస్యంగా జ్ఞానులతో మాట్లాడారంట. నన్ను చుట్టుకున్న శత్రువులు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చుట్టుకున్నది ఇక్కడ రహస్యంగాను, ఇక్కడ సంఘం ఎదుట వారి ఉనికి ఏ రకంగా ఉన్నది, చుట్టూ ఇక్కడ రహస్యము, సంఘం ఎదుట. అలాగే పరిష్కారంగా తెలుసుకుని అంటే దేవుని తగినట్టుగా వారిని పంపిణీ నీకు యుక్తముగా ఉండును. ఇక్కడ పరిష్కారం చెప్తున్నాడు. కరుణతో ఉత్తరం ఇమ్ము అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కరుణతో ఉత్తరం ఇవ్వడము, దేవునికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా ఇక్కడ పంపడము యుక్తంగా ఉండునంటే కరుణతో ఉత్తరం ఇమ్మని ఇక్కడ పరిష్కారము అని చెప్తున్నాడు. ఆ రీతిగా యుక్తము, పరిష్కారము, ప్రేమతో మరి చక్కపరచడము 7వ వచనాల్లో ఉంటుంది. సర్వసాధారణంగా 7వ వచనాల్లో అది చక్కబెట్టడం, చక్కపరచడము. సరే, కాబట్టి మరి ఆ పరిష్కారంగా మరి చక్కపరచడము, ఇక్కడ కరుణతో ఉత్తరం ఇవ్వడం, దేవుని తగినట్టుగా పంపిణీ యుక్తంగా ఉండునని మరి కరుణతో వారికి సరైన విధంగా జవాబు ఇవ్వడం, పరిష్కారం తెలుసుకోవడం. అంటే ఇక్కడ సమస్య ఉంది, పరిష్కారం మాట అండి. అలాగే నా సన్నిధి వెతుకుడి అని చెప్పగా నీ సన్నిధి వెతుకుతును అనే మాటకి మీరు వెళ్ళి పూజించరండి, నేను కూడా వచ్చి పూజిస్తాను. ఇక్కడ కూడా సన్నిధి వెతకమన్నప్పుడు సన్నిధి వెతుకుతాను అని భక్తుడు అంటుంటే, ఇక్కడ హేరోదు రాజు సన్నిధి వెతుకుతున్నట్టుగా చెప్తున్నాడండి. మీరు వెళ్ళి పూజించి వస్తే నేను కూడా వస్తాను, నాకు అలాగ సహకరించండి అంటే మనం సత్యమునకు సహాయము బద్దులమై ఉన్నాము అంటున్నాడు. అంటే సహకారంగా ఉండడము 8వ వచనాల్లో కనబడుతుంది. సన్నిధి వెతుకుడు అంటే వెతుకుతాను అనేది, మీరు పూజించరండి నాకు చెప్పండి అంటే మనము సత్యమునకు సహాయము చేయ బద్దులమై ఉన్నాము అంటున్నాడు. కాబట్టి 9వ వచనం నీ ముఖము దాచుకోమంటే అక్కడ మరుగైపోయిన వారికి ఉన్న నక్షత్రము, మరి ఆ నక్షత్రాన్ని మళ్ళీ చూచారట. ఇక్కడ కనబడుతుంది. సంఘమును ఎదుట సంగతి రాసితిని. ఇక్కడ సంగతి రాయడం అంటే వెల్లడి గురించి, మేము ఆ చూచిన నక్షత్రము, ఇక్కడ ముఖము దాచకము 9వ వచనాల్లో వెల్లడి గురించే కనబడుతుందండి. 10వ వచనాల్లో చూస్తే తల్లి విడిచినను తండ్రి ఇచ్చినను యెహోవా నన్ను చేరదీను అని చెప్తుంటుంటే,
ఇక్కడ దయోద్రవ మమ్మల్ని చేర్చుకొని మనసు గల వారిని కూడా ఆటంకపరుచున్నాడు. ఈ తల్లి విడిచినను తండ్రి విడిచినను యెహోవా నన్ను చేరదీనను దానికి చేర్చుకొనక అనే మాట కూడా క్లియర్గా అక్కడ మళ్ళీ కనబడుతుంది. ఆ రకంగా ఇక్కడైతే 10వ వచనం, ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై అని ఆ ఇంటిలో ప్రవేశించారట. ఆ నక్షత్రం అంటే ఇక్కడ సేవకులు అనేది అర్థమటండి. బుద్ధిమంతులైతే ఆకాశం అందు నక్షత్రం వలె ఉంటారు, తన సేవకుని క్షేమం చూసి సంతోషించు యెహోవా అని. కాబట్టి సేవకుని క్షేమం చూసేవారికి మేలు కలుగుద్ది అనేది ఇక్కడ ఏ రకంగా ఆదరణ అనేది 10వ వచనాల్లో కనబడుతుంది. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని సంబంధి కాడు అంటే బంగారము బోలము సాంబ్రాణి కానుకలు వారు తమ పెట్టెలు ఇప్పి మరి సమర్పించారంట. ఇక్కడ అంటున్నాడు, పొంచి ఉన్న వారిని బట్టి నాకు సరళమైన మార్గంలో నడిపించమని, ఇక్కడ మరి సహకరించమని, మేలు చేయమని 3:11లో మేలు గురించి సహకరించడం గురించే ఉందండి. 12వ వచనంలో అబద్ధ సాక్షులు క్రూరమైన సాక్షులు మరి అనే గురించి ఇక్కడ చెప్తుంటే, ఇక్కడ కూడా దైవత్రి అందరి వలన మంచి సాక్ష్యము పొందినవాడు. సాక్ష్యము అనేది 12వ వచనాల్లో 2 చోట్ల ఉంది. ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు 12వ వచనంలో. హేరోదు రాజు ఆ శిశువును చంపబోతున్నాడు కనుక వేరే దారిని వెళ్ళమని సాక్ష్యము మరి ఇవ్వడం మనకు అక్కడ 12వ వచనంలో సాక్ష్యాల గురించి కనబడుతుంది. 13వ వచనంలో సజీవుల దేశంలో నివసించదన్న నమ్మకం లేకపోతే నేనేమవుదును అంటున్నాడు. సజీవుల దేశంలో నివసిస్తానో లేదో అంటే పరలోకానికి వెళతామో లేదో, లేకపోతే నరకానికి వెళ్ళిపోతామేమో. నిజంగా ఈ మాట అనుభవము నరకానికి వెళ్ళిపోతామేమో అనుకున్నప్పుడు నిజంగా మారుమనసు పొందుతామండి. కొంతమందికి విశ్వాసం ఉండదు, ఏమో అసలు ఆ లోకం గురించి ఎందుకు అనేది పట్టదు. చాలా అది రాతి హృదయము లేదా ఆ ఆత్మ లేని మనసు పైకి ఎన్ని మాటలు చెప్పినా వారికి పట్టదు, హృదయానికి గోచరం కాదు. కాబట్టి సజీవుల దేశంలో నివసించదన్న నమ్మకం లేకపోతే నువ్వు ఎంత మంచి కోటేశ్వరుడివైనా, ఎంత ఇప్పుడు ఈ భోగభాగ్యాలున్నా పదవులున్నా తర్వాత మాత్రం నిత్యము కాలవలసిందే. కాబట్టి ఇప్పుడే ఏ స్థితి ఉన్నా ఏ పరిస్థితుల్లో అయినా యేసును శరణొచ్చి యేసుని క్షమాపణ చెప్పి ఆయన మార్గంలో, ఆయన క్షేమ మార్గంలో, ఆయన రమ్య మార్గంలో, ఆయన ఖ్యాతి మార్గంలో, ఆయన వెలుగు మార్గంలో, ఆయన ధన్య మార్గంలో, ఆయన మరి బలమిచ్చే మార్గంలో తలగా చేసి తోకగా చేయనన్న ఆ మార్గంలో మనము నడవాలి. కాబట్టి తలగా చేస్తా కానీ తోకగా చేయనన్న మార్గంలో మనం నడవాలి. కాబట్టి ఆయన రమ్య మార్గంలో, జ్ఞాన మార్గంలో, మరి క్షేమ మార్గంలో మనం నడిచిన ఎల్లా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే. మరి సంఘము గురించి మరి అక్కడ లేఖ రాయాలని ఉంది, చెప్పవలసిన చాలా సంగతులు ఉన్నాయి, కానీ నాకు ఇష్టం లేదు అని అక్కడ చెప్తున్నాడండి. కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. అలాగే ఇక్కడ శిశువును సంహరించాలని హేరోదు రాజు అనుకుంటున్నాడు. ఇష్టం లేదు, శిశువును సంహరించాలి, అలాగే ఉంటానో ఉండనో అనేది ఇక్కడ సందిగ్ధ పరిస్థితి, వ్యతిరేకత పరిస్థితులు 3:13లో కనబడుతున్నాయి. 14వ వచనంలో యెహోవా కొరకు నిబ్బరముగా నేను కనిపెడతాను అంటే మరి ఆ దేవుడు చెప్పినట్టు, ఆ ప్రభు అయిన దేవుడు చెప్పినట్టు ఆ యేసేపు తల్లి అయిన మరియను అలాగే యేసు ప్రభును కూడా నిబ్బరంగా కనిపెడుతూ నేను ముఖాముఖిగా చూతును, తర్వాత నేను చెప్తాను. ఆ హేరోదు రాజు చనిపోయినప్పుడు అప్పటి వరకు అక్కడే ఉండాలి, నేను పిలిచినప్పుడు మీరు రావాలని ముందుగా చెప్పడం, మీరు కనిపెట్టడం, ఈ 14వ వచనంలో కనిపెట్టడం, అలాగే నీ ముఖాముఖిగా నేను త్వరగా వస్తాను, నేను ముఖాముఖిగా చూస్తాను అనేది చెప్పేది ఒక నిరీక్షణ 3:14లో ఉంది. దానికోసమే నిరీక్షణతో మరి దేవుడు ఎప్పుడు చెప్తాడా అని మరి ఎదురు చూస్తున్నాడు. మరి 15వ వచనంలో అయితే ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అనేది ఇక్కడ కనబడుతుందండి. నా యొద్ద రోకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము, నా యొద్ద రోకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. సేయరులో నివసించు యోసేపు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లుగా మా దేవుడైన యెహోవా మాకు ఇచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకు యొర్దాను దాటు వరకు కాలినడక చేత నన్ను వెళ్ళనిమ్మని సమాధాన మాటలు పలికి తిని, అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు.
ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలకు మరి అనేక ఆటంకాలు వచ్చినాయి. 40 సంవత్సరాలు వారు అడవిలో ఉన్నప్పుడు ఆహారం విషయంలో కానీ, నీటి విషయంలో కానీ, వాతావరణం విషయంలో కలరా వచ్చి అనేకులు చనిపోవడం, మరి సంహాని చేత నశించారు. వారు చేసుకున్న పాపం ఆ రీతిగా వచ్చింది. ఇక్కడ వేరే దేశం నుండి వెళ్ళేటప్పుడు వాళ్ళు నీళ్లు తాగేటట్టుగా, ఆహారం పెట్టేటట్టుగా మేము డబ్బులు ఇస్తాం కానీ అన్న వాళ్ళు వారి ఆ దేశం గుండా కూడా వెళ్ళనివ్వటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మరి ఈ రీతిగా పరదేశులుగా ఉన్నవారు, యాత్రికులుగా ఉన్నవారు 3 జ్ఞానులు మరి వారు అన్యులై ఉండి మరి యేసు ప్రభును చూచుటకు ఎంత ప్రేమతో వచ్చారో, ఎంత అంకిత భావంతో వచ్చారో, ఎంత త్యాగంతో వచ్చారో, వారు భార్యలను వదిలి, బిడ్డలను వదిలి, వ్యాపారాలు వదిలి, వారి రోజువారీ మరి జీతభత్యాలు అన్నీ వదులుకొని ఎంతో కష్టపడి మరి ఆటుపోట్లలో మరి ఇసుక తుఫాన్లో ఎదురు చూశారో, మరి గాలి తుఫాన్లో ఎదురు చూశారో, మరి ఏ తుఫాన్లో ఎదురు చూశారో, ప్రభు యేసుని నిమిత్తం వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులై వారు వచ్చారు. వారు వస్తున్నప్పుడు వారు సొబుద్ధిని ఆధారం చేసుకొని హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ప్రమాదం జరిగింది. ప్రియులారా, పౌలు గారు చెప్తాడు, దొంగల వలన ఆపదల్లోను, నదుల వలన ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదలను, బంధువుల వలన ఆపదల్లోను, ఈ రీతిగా పౌలు గారు ఆయా చోట అకుల్లా ప్రిస్కెల్లా దగ్గర వారు నివసించడం, మరి ఆయా చోట్ల మరి ఉన్నప్పుడు కొద్ది దినాలు నుండి వాడ ఎక్కి వెళ్ళడం, ఈ రీతిగా యాత్రికుడిగా పౌలు గారు ఎంతో సువార్త సేవ చేసినప్పుడే కానీ ఇక్కడ దావీదు అనే మరి మహారాజు గారు మరి అడవిలో అతడు తరిమివేయబడినప్పుడు ఆ సౌలు దగ్గర బారి పడకుండా తప్పించుకోవటానికి తిరిగినప్పుడు ఎంతో ఆ దావీదు సౌలు బారి నుండి తప్పించుకోవడానికి తిరిగినప్పుడు కూడా అతడు కాపాడబడటానికి నాబాలు అనే ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, నేను నీ గొర్రెలను కాశాను, నేనుండగా మీ గొర్రెలకు ఏమీ హాని జరగలేదు, కొద్దిగా మాకు నాతో పాటు ఉన్నవారికి రొట్టెలు, కొద్దిగా మరి ద్రాక్షరసము ఇమ్మని అడిగినప్పుడు ఆ నాబాలు అంటాడు, దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు, తమ పనివారి దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వారు చాలామంది ఉన్నారు మా దగ్గర అని చెప్పడం మనం చూస్తాం. ఈ రీతిగా మరి దావీదును తునీకరించి, దావీదు చేసిన త్యాగాన్ని, దావీదు గొలియాతును చంపిన మరి దేశాన్ని సంరక్షించి మరి గొప్ప దేశభక్తుడిగా, దైవభక్తుడిగా మరి దేవుని రోషం చూపించిన దావీదుని, అలాగే రాజుగారి అల్లుడుగా ఉన్న ఈ దావీదుని చాలా చులకనగా మరి ఈ నాబాలు మాట్లాడుతున్నాడు. కానీ తన తోటి తాగుబోతులకి సమృద్ధిగా ఆహారం ఇస్తున్నాడు, వారికి తాగుడు పోస్తున్నాడు. అంటే ఒక నాయకుడుగా ఇతడు విమర్శించాడు అని చెప్పాలి. ఎందుకంటే తన వారికి మరి ఆ యొక్క బ్రాందీ పోస్తాడు, మాంసం పెడతాడు, అన్నీ పెడతాడు. కానీ మరి ఇతను అంటే దావీదంటే చాలా అసూయతో ఉన్నాడంటండి. కాబట్టి మరి నాబాలు ఆ రీతిగా సహకరించగా అవమానపరిచి పంపించినప్పుడు అక్కడ దావీదు రేపు ఈ పాటికి మరి ఆ నాబాలును నిన్ను చంపుతానని యెహోవా పేరట ప్రతిమ పూడినప్పుడు ఆ నాబాలు యొక్క భార్య ఆ ద్రాక్ష గెలను మరి రొట్టెలు పట్టుకొని గాడిద మీద ఎక్కి ఎదురు వచ్చి, నా యజమానుడు చేసిన మరి దోషము క్షమించమని చెప్పి మరి ఆ బిడ్డ మరి సమాధానపడి ఆ ద్రాక్ష మరి ఆ యొక్క రొట్టెలు ఇచ్చినప్పుడు మరి నిజంగా దావీదు సమాధాన పడడం మనం గమనిస్తాం. కానీ ఇతడు చేసిన ప్రతిమను మరి తెల్లవారిన తర్వాత, మత్తు దిగిన తర్వాత మరి వినినప్పుడు గుండె పగిలి మరి ఆ నాబాలు చనిపోయాడు. కాబట్టి అండి
ఈ హేరోదు రాజు కూడా యేసు పుట్టాడు అని తెలిసినప్పుడు ఎంతో ఏమండి కలవరపడ్డాడట. చాలా తర్జనా భర్జన వేసి మరి శాస్త్రులు పరిశీలనను మరి పరిశోధించి ఆ లేఖనాలు అన్నీ పరిశోధించి క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని తెలుసుకొని మీరు వెళ్ళి పూజించరండి, నేను తర్వాత వచ్చి పూజిస్తానని ఆ జ్ఞానుల్ని యుక్తిగా తెలివిగా స్నేహం చేసి వారితో మరి మంచిగా ఉండి పంపించడం జరిగింది. కానీ జ్ఞానులు ఆరాధన చేసిన తర్వాత ఆరాధన చేశారు కాబట్టి దేవుడు వారికి ప్రత్యక్షత ఇచ్చి వేరే దారిని వెళ్ళమని, హేరోదు చాలా కపటమైన ఆలోచన ఉన్నాడని చెప్పి వారిని జ్ఞానులను వేరే దిశకు పంపించడము, వేరే దారిన పంపించడం జరిగింది. ఈ రీతిగా హేరోదు రాజు కలవరపడవలసిన అవసరం లేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపాడు. ఈ అద్వితీయ కుమారుడు అందరికీ రక్షణ. హేరోదు కుమారులకి కుమార్తెలకు కూడా రక్షణ, హేరోదుకి రక్షణే. పాప పవిత్రార్థం పవిత్ర రక్తం ఆవిష్యాది, అది రక్తం పుణ్యదాన బలియాగమని మరి ఆ యొక్క లోక పాపములు మోయ దేవుని గొర్రెపిల్లగా వస్తున్నప్పుడు మరి ఆయన రాజ్యం వేరా, మరి ఈయన రాజ్యం వేరా. ఈయన రాజ్యానికి మరి చాలా ప్రమాదం అనుకొని అందు గురించి అంటాడు కీర్తనలో, భూపతులారా బోధనుందుడి, రాజులారా వివేకులయుండుడి, భూరాజులైన అభిషిక్తునికి విరోధంగా ఏకీపిస్తున్నారు అని అభిషిక్తునికి విరోధంగా ఏకీపించి ఎంతో కపటంగా ఆలోచించి మరి ఆ జ్ఞానులు మోసం చేశారని ఆ హేరోదు రాజు మరి చాలా బాధపడి 2.5 ఏళ్ల దాటని ఆ శిశువులందరినీ మరి చంపివేయడం మనం చూస్తాం. కాబట్టి 2.5 ఏళ్ల శిశువులందరూ చనిపోయిన వారంతా మొదట హతసాక్షులుగా భక్తులు చెప్తుంటారు.